హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పండగ లాంటి శుభవార్త అండి. పెండింగ్ బకాయిలపై సంచలన నిర్ణయం అయితే విడుదల. సో వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టులు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైంది అని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు చెందాల్సిన నిధులు జగన్ సొంత కాంట్రాక్టులకు నిబంధనలు విడుదల చేశారని అయితే పేర్కొన్నారు. ఇక ఎన్నికల కోడ్ కొన్ని నెలల ముందు డీబీటీ పథకాలకు సీఎం అధికారికంగా బటన్ నొక్కిన గడువు లోపల లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదని గుర్తు చేశారు. ఎందుకు జమ కాలేదో చెప్పాలి అని కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అని అయితే అంటున్నారు. ప్రభుత్వ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంకుల నుంచి తరచూ ఓవర్ డ్రాఫ్ట్లకు వెళ్ళింది అని చెప్పేసి, అలాగే అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి వాటికి కూడా చెల్లించకుండా ప్రభుత్వ బకాయిలు పెట్టిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీకి చెందవలసిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వ యాజమాన్యాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా అయితే పంచాయతీరాజ్కు చెందాల్సిన నిధులు సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఇక రుణాల కింద తెచ్చిన 4,000 కోట్లు, బాండ్ల ద్వారా తెచ్చిన 7,000 కోట్లు ప్రభుత్వం సమీకరించిందని, ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నిస్తోందని అయితే చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం చేసే ఇలాంటి చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం కుటిల ప్రయత్నాలను వెంటనే అరికట్టేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులకు మేలు చేసే డీబీటీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని డిమాండ్ చేశారండి. సో గవర్నర్కు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధంగా సిఎస్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి పంపారండి ఈ లేఖను. సో మొత్తానికి చంద్రబాబు ఏమంటున్నారంటే, సో ఏదైతే డబ్బులు సమీకరించిందో ఆర్బీఐ నుంచి 4,000 కోట్లు, మరొక 7,000 కోట్లు, వీటన్నిటిని ఈ కాంట్రాక్టు ఈ విధంగా దారి మళ్లించే ప్రయత్నం జరుగుతుందని అయితే ఈయన పేర్కొన్నారు. సో తక్షణమే నిలుపుదల చేయాలని అయితే డిమాండ్ చేశారు. సో ఈ విధంగా డీబీటీ పథకాలకు సీఎం అధికారికంగా బటన్ నొక్కినా కూడా గడువు లోపల జమ కాలేదు అని గుర్తు చేశారు. ఎందుకు కాలేదో వివరణ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని అయితే చెప్పారండి. సో తరచూ ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్ళింది ప్రభుత్వము. సో అప్పులపైన ఆధారపడి రోజువారీ రాష్ట్రం ప్రభుత్వం నడుస్తుందని అయితే ఆయన లేఖలో పేర్కొన్నారండి. ఇక మెడికల్ రియంబర్స్మెంట్, ఉద్యోగుల సంబంధించిన పీఎఫ్ వంటి వాటిని చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీకి చెల్లించవలసిన బకాయిలు కూడా చెల్లించకపోవడంతో సేవలను నిలిపివేస్తామని ఆ యాజమాన్యాలు చెబుతున్నట్లుగా కూడా ఆయన గుర్తు చేశారు. సో ఈ నిధులన్నింటినీ కూడా వెంటనే ఏం చేశారు, సో కాంట్రాక్టు బిల్లులకు చెల్లించే ప్రయత్నం జరుగుతుందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.